ప్రజలకి సంబంధించి మంచి చేసిన అంశాలని మనం ప్రచారం చేసుకోవాలి. ప్రజలు కన్విన్స్ అయ్యేవి ప్రచారం చేసుకోవాలి. ఎంతసేపటికి విపక్షాలను తిట్టిపోయడం లేదా మన తిట్లని ఫోకస్ చేసుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. రేవంత్ రెడ్డి గారిది వాళ్ళ ఒక ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి 3 హెలికాప్టర్లు 3 విమానాల, లేకపోతే ఒక హెలికాప్టర్ ఒక విమానాన్ని ముగ్గురు వాడుతున్నారో తెలియదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో పాటు లోకేష్ కూడా వాడుతూ ఉంటారు. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా అట్లాగే ఎక్కడికి పోయినా సరే. ఒకప్పుడు జగన్ అట్లా చేశాడని విమర్శించారు. అప్పుడు ఒకళ్ళు వాడితే ఇప్పుడు ముగ్గురు వాడుతున్నారు. అదే తెలంగాణలో ఇవాళ ఒక బ్రేకింగ్ చూసా కాసేపటి క్రితం. ఏమనంటే ఇండిగో విమానం హైదరాబాద్కు వచ్చి దిగబోతూ చివరి నిమిషంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఢిల్లీకి. అక్కడ విజిబిలిటీ లేక 229 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో రేవంత్ కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ కూడా. అంటే రేవంత్ రెడ్డి మామూలు ఫ్లైట్లో వస్తున్నారు అన్నట్టు. డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఏముండవు. విదేశాలకు వెళ్ళే వాటిట్లో అయితే ఇది లగ్జరీ సీట్లు, మామూలు సీట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మామూలు ప్యాసింజర్లతో కలిసి వస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఇంతవరకు అది తెలియదు చాలామందికి. అలాంటిది ప్రచారం చేసుకోవడం బెటర్.